మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశానని, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా దావా వేస్తానని కేటీఆర్ అన్నారు. ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు? మరి మూసీతోని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, మూసీతోని ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తావు? ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు? అసలు సమాధానం ఉన్నదా నీ కాడ? ఏమీ లేదు. ఏందో సుందరీకరిస్తా, ఏందో చేస్తా అంటే తప్ప ఏం చెప్తున్నా ఆయనకు కూడా తెలియదు. కేవలం కమిషన్ల పిచ్చి, కేవలం పైసలు దొబ్బేతందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు, అదే పెద్దవాళ్ళకి ఇచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి బ్రహ్మాండంగా మూసీ పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్దోళ్ళకి డబ్బులు పంపి కుర్చీ కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు. మేము రాగానే ఫార్మాసిటీ రద్దు, రైతుల భూములు తిరిగిస్తామన్నారు. ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా? ఇచ్చిర్రా? ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుండే? అలా ఫార్మాసిటీ పేరు మార్చి 4th సిటీ అట, ఇంకోటి ఏంది ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట. ఉన్న సిటీలోనేమో ఇప్పటికి మోరీలు చక్కగా లేవు, నల్లాలు చక్కగా లేవు. వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లోనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి, నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం. చాలా రోజులు 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కొరినా ఊకున్నాం. కానీ అలా బాధ్యతలో ఉన్నావు, ఇక్కడ నుంచి వదిలిపెట్టాం. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం. ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం, ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోడీకే చెప్పినాం, ఏం చేసుకుంటావో చేసుకోపోరా భయ, గీడంతా నాకు అర్థం కాదు. మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే.